నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద పెద్ద మొత్తంలో చర్చలు జరుగుతున్నాయి. సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, పెద్ద మొత్తంలో విమర్శలు చేసుకోవడం జరుగుతుంది. దీనిపైన స్పందించడానికి గత ప్రభుత్వం కూలడంలో అత్యంత కీలక పాత్ర వహించి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు దొంగ కేసులు పెట్టడంలో ఆయన పాట పాడితే నా మీద A1 ఆయన మీద A2 కేసు పెట్టి కూడా మేము ఇద్దరం కూడా కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది కేసీఆర్ కేటీఆర్ వల్ల. మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. కొడంగల్ నరసింహ పాటలు కూడా పాడతాడు, సింగరు, ఉద్యమకారుడు. మనతో పాటు ఉన్నాడు, జూబ్లీహిల్స్ వచ్చిండు, మాట్లాడదాం. నమస్తే నరసింహ. నమస్తే. చాలా లేటుగా వచ్చినట్టున్నాం, ఇప్పటికే మీ సర్వీస్ ఇంకా వాడుకోవాలేమో. ఎందుకు లేట్గా వచ్చినా లేటెస్ట్ ఉంటుంది, నడుస్తుంది వర్క్. గ్రౌండ్ చేస్తున్నాం మేము కూడా. తిరుగుతురా గ్రౌండ్లో? గ్రౌండ్ తిరుగుతున్నాం. ఏమంటారు పబ్లిక్, ఏమంటారు? జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఒకటే ఒక మాట అంటున్నారు, నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి జూబ్లీహిల్స్ ప్రజలంతా ఏకమైనారు. ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినాం. 10 సంవత్సరాల అవకాశం ఇస్తే 1200 మంది ఆత్మ బలిదానం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వచ్చిన రాష్ట్రంలో అనేక దొంగ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కల్వకుంట్ల కుటుంబం మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ రాష్ట్రానికి అప్పులు పెరిగినాయి, వాళ్ళ కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి. మైపాల్ తలుచుకుంటే గుండె తరకపోతున్నది. ఇంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది ఎందుకా అనిపిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదే చెప్పేవాడు, నేను కడుపు కట్టుకున్నా, ఇది కట్టుకున్నా, అది కట్టుకున్నా, నిబద్ధతతో పనిచేసిన అని చెప్పేవాడు. 40 ఎకరాలు ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ 400 ఎకరాల నుంచి 600 ఎకరాలకి ఈరోజు పెరిగిపోయింది. అమెరికాలో బాత్రూములు కడుక్కునే ఉద్యోగం చేసుకునేటటువంటి కేటీఆర్కు ఈరోజు జన్వాడ దగ్గర 100 కోట్ల ఎకరం భూమి దగ్గర 10 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నాడు, ఫామ్ హౌస్ ఉన్నది. బ్యూటీ పార్లర్ నడుపుకునేటటువంటి కల్వకుంట్ల కవితమ్మ గారికి బుర్జు ఖలీఫాల బంగ్లాలు కట్టుకున్నారు. వెలమ హాస్టల్లో ఒక ట్రంక్ పేటతోని చదువుకున్నటువంటి హరీష్ రావు గారికి ఈరోజు మొయినాబాద్ దగ్గర ఫామ్ హౌస్లు వచ్చినాయి. అత్యంత సంపన్నులు ఉండేటటువంటి ప్రాంతాల్లో ఈరోజు వాళ్ళకు విల్లాస్ వచ్చినాయి. ఎక్కడికి వచ్చినాయి? ఎవరైనా బస్సొత్తు 10 ఏళ్ళు మీ కుటుంబం పందికొక్కుల్లాగా దోసుకొని ఈ రాష్ట్రాన్ని ఆగం చేసిండ్రు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని నేను అంటున్నా. ఈరోజు పిల్లిలాక నక్కలాక కాలుకు బల్పం కట్టుకొని గల్లీ తిరుగుతుంటాడు. నువ్వు 10 ఏళ్ళు సంసారం చేసింటే ఇంత తిరగాల్సిన అవసరం లేకుండే. మీ అప్ప నువ్వు చేసినటువంటి సక్కదానం చూసి ఓట్లు వేస్తుండ్రు ప్రజలు. ఈరోజు మీ అప్ప ఫామ్ హౌస్కే పరిమితమైండు, జూబ్లీహిల్స్లో తిరుగుతలేడు అంటేనే ఓడిపోయే దగ్గర నేను పోతే నా ఇజ్జత్ పోతుంది. నువ్వు చూసిన 2023లో ఎన్నికల తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్తిగా ఫామ్ హౌస్కు పరిమితమైండు. కేసీఆర్ ఎక్కడైతే ఎన్నికలలో పాల్గొంటలేడో అక్కడ ఓడిపోతుంది అని అర్థం. ఎందుకంటే ఆయన గెలిచే దగ్గర ఉంటాడు, ఓడిపోయే దగ్గర ఉండడు. ఇటువంటి బకాలను పంపిస్తాడు. మామూలుగా అయితే ఈ ఎన్నికలలో కేటీఆర్ కూడా ప్రచారం చేయకుండే, కానీ హరీష్ రావుకు వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల ఆయన బయటికి రాలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక తప్పని పరిస్థితులు వచ్చాడు. ఏడన్నా ఈయన ఎట్లుంటుంది అంటే తుపాకి రాములాక గెలిచేది ఉంటే ఈయన ముందు ఉంటాడు, ఓడిపోయేది ఉంటే హరీష్ రావుని ముందు పెడతాడు. కేటీఆర్ కూడా ఈ రోజు వాళ్ళ అయ్యా దావుకున్నాడు, ఈయన వచ్చి గలీలలో తిరుగుతున్నాడు. మీరేమో ఇట్లా అంటారు. మరి వాళ్ళు కొన్ని సర్వేలు కేకే సర్వే అని మీరు దరిదాపులో కూడా కాదు 16-17% మెజారిటీతోని బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి కేకే సర్వే చెప్పింది, మీరు వినలేదా? విన్నా. కేకే అనేటటువంటి వ్యక్తి ఒక దొంగ. ఒక కేకే అంటే నేనేమనంటే కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు సర్వే, వాడు ఫామ్ హౌస్లో వండుకొని తాకుండా చేసినటువంటి సర్వే వానికి ఇచ్చి నేను చదువుకోరా అని చెప్పిండు అంతే. కేకే అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి సర్వేలు మొత్తము అటర్ ఫ్లాప్ అయినాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో, అది కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చి కూడా పార్లమెంటు అక్కడ కూడా బొక్కల కాలు పడ్డది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 25కు 20 స్థానాలు గెలవబోతుంది పార్లమెంట్ అంటే 4 వైసీపీ గెలిచింది. నువ్వు చూసినావు మొన్నటి ఎన్నికలలో ఢిల్లీలో మళ్ళొకసారి ఆప్ గెలుస్తుంది అన్నాడు, అక్కడ బీజేపీ గెలిచింది. హర్యానాలో కాంగ్రెస్ కూటమి గెలుస్తుంది అన్నాడు, అక్కడ పోతే బీజేపీ గెలిచింది. మరి ఈ దొంగ సర్వేలు ఏడ చేసినావురా కేకే? నువ్వు లత్కోర్ సర్వే చేసినావు. నీవు నీ పిల్లలు బతకనికే శాతగాక ఆ హరీష్ రావు దగ్గర పోయి కాళ్ళ మీద పడి వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకొని వచ్చి ఇక్కడ ఏదో సర్వేలు చేస్తున్నావు. నేను ఒకటే చెప్తున్నా కేకే గారికి, గతంలో కూడా లగడపాటి రాజగోపాల్ రెడ్డి ఒక సర్వే చేసి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పాడు. నా సర్వే కూడా ఏమన్నా బూమ్రాంగ్ అయితే నేను కూడా సర్వేలు చేయనని ఏమన్నా చెప్పాను. దొంగ సర్వే ఇవ్వడం పెద్ద దొంగ. సరే, ఇప్పుడు అయితే ఇంకా కేటీఆర్ ఒక పెద్ద సవాల్ విసిరిండు, అది మీకు వినిపిస్తా, దాన్ని బట్టి మీరు మాట్లాడాలి. 4,000 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 10 అబద్ధాలు చెప్తున్నాను జూబ్లీహిల్స్ లో. పూర్తిగా నేను TV5 ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తాను.
నిజంగా 4,000 కోట్ల అభివృద్ధి యొక్క జీవోలు చూపెట్టమనండి, ఎక్కడ జరుగుతున్నాయి కంటోన్మెంట్ లో చూపెట్టమనండి. నేను వెంటనే నా మొత్తం పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటాను. లేదంటే ముఖ్యమంత్రి గారు ప్రజలకు క్షమాపణ చెప్తారా? మంచి అబద్ధాలు చెప్తున్నాను. ఇప్పుడు నేను కేటీఆర్కి ఒకటి చెప్తున్నా, నీవు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా 3 ఏళ్ళు అయిన తర్వాత నిన్నే సన్యాసలా కలపడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు నీవు ముక్కు నేలకు రాస్తా అని చెప్తున్నావు కదా సన్నాసి, ఇక్కడ నీవు చూడు, జీవో నంబర్ 194 రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. కంటోన్మెంట్ లో వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి జీవో చదువుకో. నీకు చదువు రాకపోతే మీ అప్ప ఉంటాడు, పంపించు, వాట్సాప్ లో పంపించి ఈ జీవో ఏంది అని అడుగు. నీకు ఇంతనంత ఇంగ్లీష్ వస్తుంది కదా, జీవో ఇంగ్లీష్లో నుంచి చదువుకో సన్నాసి. అదే కాకుండా కంటోన్మెంట్ ప్రాంతంలో అనేక రోజులుగా మూలకున్నటువంటి అనేక ప్రాజెక్టులను ఈరోజు కాంగ్రెస్ పార్టీ బయటికి తీసుకొచ్చింది. మీరు ఒకసారి చూసినట్లయితే కంటోన్మెంట్ డెవలప్మెంట్ లిస్ట్ రెడీ చేసి కేటీఆర్ గారు లిస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ రెడీ చేసింది. మరి నువ్వెన్నో రాజీనామా చేస్తావు? రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, నేను చూపిస్తా. జేబీఎస్ నుండి షామీర్పేట్ ఎలివేటెడ్ కారిడార్ 4,263 కోట్లతో చేసింది సన్నాసి. ఇదే రోడ్డు మీద నుంచి నువ్వు మీ అప్ప రోజు ఫామ్ హౌస్లో పడుకోవడానికి పోతుండ్రి. ఏమన్నా చిత్తశుద్ధి పెట్టి ఇవన్నీ చేసినావా? మళ్ళీ ఏం మొక్కం పెట్టుకొని అడుగుతావు. ఒకసారి చూడు, ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫామ్ రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ 1,487 కోట్ల రూపాయలు, కంటోన్మెంట్ బోర్డుకు 303 కోట్లు, డ్రైనేజ్ కావచ్చు, నాలాలు కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చాడు. అదే విధంగా ఒక 10 కోట్లు స్పెషల్ ఫండ్ ఇచ్చాడు. ఇట్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఒక 14 కోట్లు, ఇట్లా అనేక పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి అమలు చేసిండని నేను చెప్తాను. మీరు ఒకసారి చూడండి, ఆధారాలతో చెప్తున్నాం. కేటీఆర్ నీలాక ఫామ్ హౌస్లో వండుకొని తాగినప్పుడు ఒక మాట, దిగినాక ఒక మాట మేము మాట్లాడం. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట తప్పదు, మడమ తిప్పదు కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు కంటోన్మెంట్లు చేసినట్టే జూబ్లీహిల్స్ లో డెవలప్ చేస్తాండ్రా? బరాబర్ చేస్తాం పక్కా. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మా నవీన్ అన్న గారికి ఉన్నాయి. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బిడ్డలు నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతోని గెలిపించబోతున్నారు. జూబ్లీహిల్స్ గడ్డ మీద పొడిచిన పోరాట పొద్దు దండుగట్టు తమ్ముడా అన్నా నవీనన్నతో. జూబ్లీహిల్స్ గడ్డ మీద పొడిచిన పోరాట పొద్దు దండుగట్టు తమ్ముడా అన్నా నవీనన్నతో. ఆపదంటూ సాపదంటే సాదుకుండు దండుగట్టు తమ్ముడ మన అన్నా నవీనన్నతో. బోరబండ ప్రజలంతా ఏకమై కూసున్నారు దండుగట్టు తమ్ముడ మన అన్నా నవీనన్నతో. ఎర్రగడ్డ ప్రజలంతా ఏకమై సాగుతుండ్రు దండుగట్టు తమ్ముడ మన అన్నా నవీనన్నతో. షేకుపేటు ప్రజలంతా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు దండుగట్టు తమ్ముడ మన అన్నా నవీనన్నతో. ఈ ప్రజలంతా కూడా వెంగళరావు నగర్ కావచ్చు, ఈ రహమత్ నగర్ కావచ్చు, యూసుఫ్ గూడ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎక్కడ పోతే నవీన్ యాదవ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా నవీన్ యాదవ్ కావచ్చు, మీలాక తాగి ఫామ్ హౌస్లలో వండుకోరు, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారు. నువ్వు చూస్తున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మైపాల్. ఈ దొంగలు విధ్వంసం చేసినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. నీలాక తాగి ఫామ్ హౌస్లలో వండుకొని పత్తలాట ఆడతలేడు. మా ముఖ్యమంత్రి నిబద్ధతతో పనిచేస్తున్నాడు. రైట్. ఇప్పుడు నవీన్ యాదవ్ గారి మీద మీరు అంత మంచి పాట పాడిర్రు, కానీ నవీన్ యాదవ్ మీద కేటీఆర్ కొన్ని అలిగేషన్స్ చేస్తున్నాడు. మీరు విన్నారా? చెప్పండి. డబ్బులు వసూలు చేస్తాడని, ఆకు రౌడని, కూరగాయ బండ్ల దగ్గర ఇట్లాంటి మంచి క్వశ్చన్ అడిగినావు. ఇదే దొంగలకు 2001లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ పెడితే, టీఆర్ఎస్ పార్టీ పెడితే, ఆ దొంగల దగ్గర ఆ రోజు కారు దిక్కు లేదు, కారు ఎవడన్నా కొనిస్తే దాంట్లో డీజిల్ పోసుకోవడానికి కూడా దిక్కు లేకుండే. నేను చెప్తా, కొంతమంది పెద్దలు చెప్తారు, గోనె ప్రకాష్ వాళ్ళు చెప్తారు, ఈ దొంగనంట ఎవరో నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు చందాలు వేసుకొని కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఒక కారు కొనిచ్చిర్రంట. మేము డౌన్ పేమెంట్ పెడతాం, నీ ఈఎంఐ కట్టుకోరు అన్నారంట. ఈ దొంగలకు శాతయాక ఈఎంఐ కట్టలేక బ్యాంకు వాళ్ళు వస్తే గడ్డంలో దాచిపెట్టినటువంటి దొంగలు. అదే దొంగకు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి మొట్టమొదటి ప్రచార రథాన్ని కూడా ఇప్పించింది చిన్న శ్రీశైలం యాదవ్. గుర్తుపెట్టుకో కేసీఆర్, మీ అప్ప తిరగడానికి నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి దగ్గర నువ్వు బిచ్చం ఎత్తుకున్నావు. మీ చెల్లెలు పెళ్లి చేయడానికి ఇదే నవీన్ యాదవ్ వాళ్ళ కుటుంబము పైసలు ఇచ్చింది. అంటే నీ దగ్గర నీకు పైసలు ఇస్తే ఒకలాగా మాట్లాడతావు, పైసలు లేకపోతే రౌడీ అంటావు. రౌడీలే అంటే మైపాల్
అవును. ఈ దేశంలో ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కన్నా టెర్రరిస్టుల కన్నా డేంజర్, తెలుసా లేదా? మరి ఈ దేశాన్ని లూటి చేసి దోసుకున్నటువంటి దొంగలు మీకన్నా పెద్ద దొంగ ఈ రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడా? డొక్కు స్కూటర్ ఉండే మీ దగ్గర, పాస్పోర్ట్ బ్రోకర్లు రా మీరు. ఈ రోజు వేల కోట్ల ఆస్తులు అంతస్తులు. ఒకసారి వాడు మన మీద కేసు అయింది. తర్వాత ఇప్పుడు తెలంగాణ రాకన్నా ముందు పాట రూపంలోనే చెప్పాలి. తెలంగాణ రాకన్నా ముందు మీ బతుకులు ఎట్లున్నాయని ఆ రోజు నేను పాట రాస్తే ఆ దొంగ మన ఇద్దరి మీద కేసు పెడితే ఈ రోజుకు ఆ కేసుకు మేము దుండిగాల్లో తిరుగుతున్నాం. నేనేమన్నా అంటే తప్పేం లేదు, దాంట్లో ఉన్నదే వాడినా. గలగల్ల పారెట్టి గంగమ్మ తల్లినే నీ ఫామ్ హౌజులోనికి మళ్ళించినావయ్యా, కాళేశ్వరం తోటి 100 ఎకరాలు నీ ఫామ్ హౌజు లోపల పండించినావయ్యా. ఎట్లుండే మీ బతుకులు గతమంతా తెలంగాణ రానప్పుడు, ఎట్లుండే మీ బతుకులు గతమంతా పాసుపోటు బ్రోకర్లు, ఎట్లుండే మీ బతుకులు గతమంతా డొక్కు స్కూటరు రైడులు, 7 ఏళ్ల ఈ పొద్దులో మీ ఇంట 1000 కోట్ల ఆస్తులు. తండ్రికి ఒక ఫామ్ హౌస్, కొడుకుకొక ఫామ్ హౌస్, బిడ్డకొక ఫామ్ హౌస్. నేడు అల్లుడు హరీషు సంతోషులేమో అంబానీ ఆదానీలకు పోటీ నేడు ఆస్తులలా. ఇట్లా పాట పాడితే ఉన్నది ఉన్నట్లు పాట పాడితే ఆ దొంగలు మన మీద కేసులు పెట్టి అనవసరంగా మనల్ని ఇబ్బందులకు గురి చేసిండ్రు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా వాళ్ళ కుక్క బుద్ధి గిట్టని ఉంటుంది అని చెప్పి మనము చట్టాన్ని గౌరవించి ఈరోజు కేసులు ఎదుర్కొంటాం. దొంగలే రౌడీ షీటర్లు అంటే మీకన్నా పెద్ద రౌడీలు, మీకన్నా పెద్ద దొంగలు. అంతా ఎందుకు? ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సల్మాన్ ఖాన్ మరి ఎవడు 50 కేసులు ఉన్నాయి, పీడీ యాక్ట్ కేసులు ఉన్నాయి, పోక్సో కేసులు ఉన్నాయి. నీవే పెట్టించినావు కదా దొంగ. మరి ఆ దొంగని నువ్వు ఎందుకు కలుపుకున్నట్లు? మైనర్ బాలిక మీద లైంగిక వేధింపులు ఆ దొంగని నువ్వు ఈ రోజు ఎందుకు కలుపుకున్నట్లు? కేసు పెట్టింది కూడా కేటీఆర్. కేసు పెట్టింది కేటీఆర్. మళ్ళీ అంత దగ్గరకు వస్తే పునీతుడు అయిపోతాడంట. ఇది ఎక్కడి? ఇది నాకు అర్థం కాదు. ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా రామారావు నీవు? అంటే అడిగేటోళ్ళు లేక వినయ జాగిరి ఇంకా మా అప్పని ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. వాడెవడో నిత్యానంద స్వామి గాడు ఈ నుంచి వెళ్ళదేంటాడు ఓ యాన్నో దగ్గర దీవు అనుకోని నేను ఈ దానికి ఒక చిన్న దేవికి నేను ప్రధానమంత్రిని, వీళ్ళంతా నా మంత్రివర్గం అని ఎట్లా చెప్పుకుంటున్నాడు. వీళ్ళు కూడా ఇంకొక 3 సంవత్సరాల తర్వాత ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వాళ్ళప్ప మొత్తం పీఠాధిపతి అవుతాడు. వీళ్ళందరూ దానికి ఒకరు కల్వకుంట్ల కవితమ్మ, ఒక గవర్నర్ ఉంటుంది, ఇంకోడేమో ప్రధానమంత్రి ఉంటాడు, ఇంకో రాష్ట్రపతి ఉంటాడు. ఆ సామ్రాజ్యంకి మీరు అవుతారు. కానీ ఈ తెలంగాణ ప్రజలు మీ ముఖం మీద చీకొట్టి ఉమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఉమ్మేసారు. జూబ్లీస్ ఒక్కటి మిగిలింది, ఈడగడ ఉమ్మింపించుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. ఇంకొకటి ఈ మధ్యకాలంలో చేవెళ్ళలో పెద్ద సంఘటన జరిగింది. మీది అటు కొడంగల్ కదా, మీకు అట్లా రాకపోకలు కూడా ఉంటాయి. అసలు ఏంది ఆ సంఘటన? చాలా బాధ. ఆ ప్రాంతం వాసిగా, ఆ జిల్లా వ్యక్తిగా మా బిడ్డల ఉసురు తగిలిపోతుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి. ఎందుకంటే పోతివిరో రామన్న పేదొల్ల ఉసురు తగిలి, పోతివిరో రామన్న మా బిడ్డల ఉసురు తగిలి, పసిగుడ్డుల ఉసురు తగిలి, పోతివిరో రామన్న పేదొల్ల ఉసురు తగిలి, పోతివిరో రామన్న. అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే నేను ఒకటి చెప్తా మైపాల్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్కు చుట్టూ ఒక 10 జాతీయ రహదారులు ఉంటాయి. ఒకటి బెంగళూరు హైవే కావచ్చు, నాగార్జున సాగర్ హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ముంబై, ఈ హైవేలు మొత్తం కంప్లీట్ అయితే ఈ దొంగలు మా ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు అక్కడ వీళ్ళకు ఏకాయి మేకాయి కొట్లాడుతున్నాడు అని చెప్పి ఆ రోడ్డుని పక్కన వాడేసి ఈరోజు దాదాపు ఒక 4 సంవత్సరాల మైపాల్ దాదాపు 400 మంది రోజు 400 మంది చనిపోవడానికి దొంగలు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమని నేను చెప్తా. ఎందుకంటే ఒక్క నిమిషం నేను చెప్తా, 22 మందితో పాటు దాదాపు 400 మంది చచ్చిపోయారు అని చెప్తా. ప్రతి ఒక్క యాక్సిడెంట్ అవుతుంది ఆ రోడ్ మీద. ఎందుకంటే చిన్న రోడ్డు. నిజాం నవాబ్ ఉన్నప్పుడు ఈ నిజాంలు గోల్కొండ నుంచి వికారాబాద్ వరకు వెళ్ళేటటువంటి క్రమంలో ఎండలు అవే ఇబ్బంది అని ఆ రోజు వాళ్ళు మర్రి చెట్లు నాటేసుకున్నారు. ఆ మర్రి చెట్లని రక్షించడానికి కొంతమంది దొంగలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేస్తే ఈ దొంగలు ఆ కేసులను వెకేట్ చేయకుండా ఈరోజు మొన్న దాదాపు 20 మంది చనిపోవడానికి కారణం వీళ్ళకి చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే, ఆ రోడ్ని పూర్తి చేసి ఉంటే ఇంత జరిగేది కాదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు గడవకన్నా ముందే ఆ కేసులను మొత్తం వేకేట్ చేపించి మొన్ననే ఈ ప్రమాదం జరగకన్నా 3 రోజుల ముందు అదే చేవెళ్ళ రోడ్డు పనులు మొత్తం చాలా 31 తారీఖు జీవోలు వచ్చినాయి. అదే పని నువ్వు 2 ఏళ్ల ముందు చేసి ఉంటే ఇంతమంది ఈరోజు అమాయకమైనటువంటి ప్రజలు చచ్చిపోయే వాళ్ళు కాదు. మాకు అత్యంత బాధ ఆ ఘటన జరగడము. అసలు కల్లో కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది మా జిల్లా. ఆ సంఘటన జరిగింది పొద్దున మొన్న.
అదే రోజు సాయంత్రం ఈయన కేటీఆర్ రేపు కాబోయే సీఎం అని అంటున్నాడు. మా తండ్రి వాళ్ళ తండ్రి 10 ఏళ్ళు సీఎం చేసిండు, మా కుటుంబ పార్టీ తెలంగాణలో అంతా మా కుటుంబ సభ్యులు అన్నోడు తండ్రి పోలే కొడుకు పోలే పోగా డ్యాన్స్ ఎట్లా చేస్తున్నాడు మీరు ఒకసారి చూడాలా దీన్ని. మీరు ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు తెలవాలన్న అంటే నోటితోనేమో తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే, మా నాన్న కుటుంబ పెద్ద అని చెప్తే మరి 22 మంది చనిపోతే కుటుంబ పెద్ద ఏడికి పోయిండు. తెలంగాణ ప్రజలారా మీరు చూడాలా, మీరు చూడు ఒకసారి ప్రజలకు చూపు, రాష్ట్ర ప్రజలకు. నువ్వు చూసినాక నేను చూపిస్తాను. ఆ రోజు సాయంత్రం మళ్ళీ బోరబండలో ఒకసారి చూడండి తెలుగు ప్రజలారా. ఈయనట రేపు సీఎం అవుతా అంటుండే, వీళ్ళ తండ్రి ఆల్రెడీ 10 ఏళ్ళు సీఎం చేసినోడు. కుటుంబ సభ్యులు తెలంగాణ అన్నప్పుడు అందరం దుఃఖంలో ఉన్నాం. సరే నువ్వేదో ప్రచారం చేసుకుంటే చేసుకో, చిందులు వేస్తున్నావు, డ్యాన్స్ చేస్తున్నావు, డ్యాన్స్ చేపిస్తున్నావు, ఔరేక్ పక్క అంటున్నావు అన్నా నాగా. అంటే తెలంగాణ ప్రజలారా వాళ్ళు నోటితోని మెచ్చుకుంటారు, నొసలతో ఎక్కిరిస్తారు. మనం ఇంకా గమనించకపోతే ఇంకా అమాయకులము. దీని మీద నరసింహ మరి ఏమన్నా చెప్తావా, పాట రూపంలో చెప్తావా? ఈ దొంగ నేను ఇందాకని చెప్పినా కదా, మానవత్వం మరిచి జనరల్గా 2 రాష్ట్రాలలో ఇప్పుడు మనశ్శాంతి లేకుండా పోయింది ఆ సంఘటన చూసిన తర్వాత. ఎస్పెషల్గా 3 అక్క చెల్లెళ్ళు అనే సంఘటన కాదు, దాదాపు 20 మంది చనిపోవడము ఒక కుటుంబంలో 3 అక్క చెల్లెళ్ళు. కనీసము వాళ్ళు అయ్యా సరే ఆయనకు ముడి లేస్తలేదు కాబట్టి పామ్ హౌస్లకు పరిమితమయ్యాడు. మరి ఈ సన్నాసన రావాలి కదా, సరే రాకపోను పొద్దుమికల చిందులు వేయడం ఏంద్రా? ఈ తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజలు దుఃఖ సాగరంలో ఉండి ప్రతి చనిపోయిన బిడ్డ వాళ్ళ కుటుంబ సభ్యుడు చనిపోయిన అనే విధంగా వాళ్ళు బాధలు పడుతుంటే నువ్వు బోరబండలా ఇట్లా చిందులేయడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది? కాబోయే ముఖ్యమంత్రి కాదు కదా, నేను చెప్పినా కదా ఇందాకనే. వాళ్ళ ఫామ్ హౌస్ కు ముఖ్యమంత్రి అవుతాడు ఆయనకు రాజకీయ లక్షణాలు లేవు. ఆ ప్రాంతంలో ఆ సంఘటన జరగడానికి కారణం కూడా వీళ్ళే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇటువంటి సంఘటనలు అనేక జరగాలి. అట్లా జరిగి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత మచ్చ వస్తే అట్లనన్నా దాన్ని రాజకీయంగా మేము వాడుకొని 4 సీట్లు 4 ఓట్లు వేపించుకోవచ్చని ఈ దొంగకు దుర్నీయత ఉంటుంది. అది మంచిది కాదు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, ఖచ్చితంగా కర్ర కాల్చి వాత పెడతారు. జూబ్లీహిల్స్ ప్రజలు అంతకన్నా విజ్ఞతతోని ఆలోచన చేస్తారని నేను ఖచ్చితంగా చెప్తాను. అది బాధాకరమైన విషయం. ఇక దాన్ని మనం ఎక్క మాట్లాడి కూడా ఇప్పటికే చాలా బాధలు ఉన్నాం. ఎందుకంటే మా జిల్లా, మా ప్రాంతం ప్రజలు, మా అన్నదమ్ములు చాలా మంది చనిపోయారు, అందులో మా తెలిసిన వాళ్ళు చనిపోయారు. చాలా బాధ. దానికి కారణం అంతా కూడా ఈ కుటుంబ సభ్యులే. అంతెందుకు కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్పిండు, స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే చేవెళ్ళ ఎంపీ చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే ఈ నిర్లక్ష్యానికి కారణము కల్వకుంట్ల కుటుంబం అని చెప్పిండు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి కనీసం 4 పిటిషన్లు వేసిండు. వాళ్ళ దగ్గర పోయి కూర్చొని మాట్లాడి ఏదో రకంగా సెట్ చేస్తే అయిపోయేది కదా. చేయకుండా ఈరోజు మళ్ళీ పండ్లు ఇగలబడేటట్లు పాస్వర్డ్లు తెరుచుకొని పక్క నవ్వుతున్నాడు సిగ్గుదాపినోడు. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఈ విషయంలో కూడా ఆలోచన చేసి బుద్ధి చెప్పాలని మరొకసారి నేను కోరుకుంటున్నాను. రైట్ నరసింహ, ఫైనల్గా ఇంకేదన్నా ఒక పాట రూపంలో ఏదన్నా నీకు అంటే ఇది దుర్మార్గాల కోసం పాడతావా లేకపోతే ఇంకేదన్నా? ఏం లేదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ మహానగరం ప్రపంచ పటంలో ఈరోజు వెలిసిందంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అమ్ముకున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా ఈ ముందరికెళ్ళే పోయినటువంటి మెట్రో రైలు కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ పథకాలని కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. జూరాల జల అలజడి నడుగు, సింగూరు కొంగ పక్షుల నడుగు, శ్రీశైలం శివలింగము నడుగు, శ్రీరామ్ పాదము సాగరు నడుగు, కాకతీయుల కాలువ నడుగు, కడముల కరిగిన కండల నడుగు, బండలు పగిలిన పల్లెల నడుగు, ఎల్లం పల్లి పల్లెల నడుగు, పల్లెలు దాటిన పైపుల నడుగు, చిందిన రక్తపు చుక్కల నడుగు, మొలసిన మొక్కల వేర్లతో అడుగు, అడవితో కప్పిన కొండల నడుగు. కావా 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 ఇవి కళ్ళుండి చూడలేవా, ఇవి కాంగ్రెస్ చెమటలు కావా, నీ కంటికి కనబడలేదా, ఇది చరిత్ర చెప్పిన సత్యం, చేస్తే దాగదు నిత్యం, నిజమే నిజమే ముమ్మాటికి కాంగ్రెస్ జయమే, కాంగ్రెస్ జయమే. ఈ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే ఉన్నాయి. ఆ రోజు పేదల పెన్నిదిగా కలుసుకున్నటువంటి పీజేఆర్ ఏలిన గడ్డ మరొకసారి పీజేఆర్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థిని అసెంబ్లీకి పంపి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, ఈ ప్రజలకు అందరికీ స్థానికుడు. ఇంకొకటి చెప్తున్నాడు, ఈ దొంగ కల్వకుంట్ల డ్రామారావు ఒకటి చెప్తున్నాడు, నాకు బాధ అయింది. ఏదో ఆడబిడ్డనంట, రౌడీ బిడ్డనంట. మరి మేము కూడా అంటాం రా, ఆంధ్ర బిడ్డ, తెలంగాణ బిడ్డ అంటాం. అనలేకనా మేము? ఆంధ్రలో అడుగులకు మడుగులెత్తుకుంటా, వాళ్ళు ఇచ్చే మూటాలు ముల్యాలు తీసుకుంటా, వాళ్ళ ముష్టి సంకనాకుంటా తెలంగాణ బిడ్డలను అవమానపరుస్తావు సన్నాసి. తెలంగాణ బిడ్డలు ఖచ్చితంగా విఘ్నతతోని మన ప్రాంతం వ్యక్తి, లోకల్ వాడు, స్థానికంగా ఉంటాడు. మీ ఆపదల్లో, మీ కష్ట సుఖాల్లో ప్రతి దానికి మీకు అండగుంటాడు యువకుడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా 24 గంటలు కొట్లాడడానికి నవీన్ యాదవ్ ఉన్నాడు. నవీన్ యాదవ్ వెనక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ 4.5 లక్షల మంది ప్రజలు నవీన్ యాదవ్కు మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికున్న సమాచారం ప్రకారం 30 నుంచి 40 వేల ఓట్ల మెజార్టీ అంటున్నారు. ఇంకా 2-3 రోజులు అయితే అది 50,000, 60,000 కూడా కావచ్చు అని నేను అనుకుంటున్నా. భారీ మెజార్టీతో జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహ. ఇదండి నరసింహతోని సంచలన ఇంటర్వ్యూ. మరి మొత్తం ఒక భారీ వర్షం కురిసినట్టే ఉంది. ఈ దెబ్బకు కేటీఆర్ అవుటే కావచ్చు. ఈ వీడియోను మరింత ఎక్కువ మందికి షేర్ అయ్యేటట్టు చూడండి.